హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆర్టికల్ చూడండి. టెట్కు సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చింది. టెట్ షెడ్యూల్ మొత్తం మార్చాలా, పోలింగ్ తేదీల్లో మారిస్తే సరిపోతుందా, కసరత్తు చేస్తున్న విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్య, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోలింగ్ రీజన్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రెండు క్లాష్ అవ్వడంతో టెట్ పరీక్ష నిర్వహణలో మార్పులు చేర్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విద్యాశాఖ తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. వాస్తవానికి టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహిస్తామని అధికారులు గతంలోనే షెడ్యూల్ను రిలీజ్ చేశారు. కానీ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ ఇవ్వడంతో సమస్య మొదలైంది. మే 27న పోలింగ్ జరగనుంది. కాగా ఈ ఎన్నికలకు సిబ్బంది ముందు రోజే విధులకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆ 2 రోజులు మాత్రమే సెలవు ఇస్తే సరిపోతుందా, లేక పూర్తిగా షెడ్యూల్నే మార్చాలా అనే సందిగ్ధంలో విద్యాశాఖ పడింది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు విద్యాశాఖ నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అభ్యర్థులు సైతం అయోమయంలో ఉన్నారు. ఇది టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ను మే 20 నుంచి జూన్ 3 వరకు ఎగ్జామ్ను ఆన్లైన్ బేస్డ్ టెస్టులో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటిది షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడంతో సో వరంగల్, నల్గొండ, ఖమ్మం వంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ ఇవ్వడంతో మే 27న పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ ఎలక్షన్లు రావడంతో మరి ఈ టెట్ ఎగ్జామ్లు మే 20 నుంచి జూన్ 3 వరకు పాసిబుల్ అవుతుందా కాదా, లేకపోతే ఈ ఎలక్షన్లు ఉన్న రోజు మాత్రమే పోలింగ్ తేదీలో ఉన్నటువంటి రోజు మాత్రమే ఆ యొక్క ఎగ్జామ్ను ఆపేసి మిగతా డేస్లను కంటిన్యూ చేసి అది ఏదైతే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందో దాన్ని రిమైనింగ్ డేస్లో మరి కండక్ట్ చేయాలా, లేకపోతే మొత్తం షెడ్యూల్ మొత్తం మార్చాలా అనేటువంటిది సో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇప్పుడు విద్యాశాఖ అనేటువంటిది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్ళింది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యాశాఖ దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి మరి మార్చాలా, లేకపోతే ఎగ్జామ్లు అలా కండక్ట్ చేయాలా, పోలింగ్ తేదీని మాత్రమే పోస్ట్పోన్ చేస్తే సరిపోతుందా అనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే అంబేద్కర్ యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ రిలీజ్. దరఖాస్తులకు లాస్ట్ డేట్ మే 3, మే 25న హైదరాబాద్లో ఎంట్రన్స్ టెస్ట్. ఇది అంబేద్కర్ వర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి దరఖాస్తు లాస్ట్ డేట్ మే 3, మే 25న హైదరాబాద్లో ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2023-2024 విద్యా సంవత్సరానికి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి కామర్స్, ఇంగ్లీష్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కోర్సులో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షను మే 25వ తేదీన హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ పోర్టల్ను కింద ఇచ్చినటువంటి వెబ్సైట్స్ని ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎగ్జామ్ ఫీజు 1500 కాగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు 1000గా నిర్ణయించారు. టీఎస్, ఏబీ ఫ్రాంచైజీ కేంద్రాల్లో క్యాండిడేట్స్ మే 5లోపు అప్లికేషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాలకు కింద ఇచ్చినటువంటి నెంబర్ను సంప్రదించవచ్చు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిహెచ్డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటిది మే అనేటువంటిది 3వ తేదీ, మే 25న ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది. లాస్ట్ డేట్ అప్లికేషన్స్కి మే 3, ఎగ్జామ్ అనేటువంటిది మే 25న హైదరాబాద్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఇది 2023-24 సంబంధించినటువంటి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించినటువంటిది. సో ఇన్ఫర్మేషన్ ఇందులో కామర్సు, ఇంగ్లీషు, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కోర్సులో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పరీక్షను మే 25న నిర్వహిస్తాము. ఆ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. జనరల్ వాళ్ళకైతే 1500, ఎస్సీ, ఎస్టీ, జనరల్ బీసీకి 1500 అయితే అప్లికేషన్ ఫీజు, ఎస్సీ, ఎస్టీ, బీసీకి వికలాంగులకు మాత్రం 1000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. టీఎస్, ఏపీ ఫ్రాంచైజీ కేంద్రాల్లో క్యాండిడేట్స్ మే 5లోపే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. సో ఏదైనా సమస్య ఉంటే ఇచ్చినటువంటి నంబర్ 040223680498/240 ఇచ్చినటువంటి నంబర్స్కి సంప్రదించవచ్చు అనేటువంటిది సో ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే మే 3 వరకు అంబేద్కర్ యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ దరఖాస్తుల స్వీకరణ. ఇది అనదర్ అంటే ఇంకొక దినపత్రికలో వచ్చినటువంటిది, ఇంకొక న్యూస్ పేపర్లో వచ్చినటువంటిది సేమ్ ఆర్టికలే. అదే నెల మే 25న ప్రవేశ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సేమ్ ఆర్టికల్.
ఆ రోజు 25వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తే టీఎస్ఆర్టీసీలో పెరుగుతున్న పదవీ విరమణలు, 3035 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు, ఎన్నికల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం. ఇది ఆల్రెడీ మనం గత వీడియోలో కూడా టీఎస్ఆర్టీసీ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. 3035 పోస్టులు ఉన్నాయి, వాటికి భర్తీకి సంబంధించినటువంటి ప్రతిపాదన ప్రభుత్వానికి తెలపడం జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మనం ఆల్రెడీ వీడియో చేసాం. సో దానికి సంబంధించి మళ్ళీ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క ఆర్టికల్లో ఆర్టీసీలో పెరుగుతున్నటువంటి పదవీ విరమణల కారణంగా ఇంకా పోస్టులు పెరిగే ఛాన్సెస్ ఉన్నటువంటిది. సో డీటెయిల్గా ఒకసారి ఆర్టికల్ చూస్తే ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ సిబ్బందిపై భారం పెరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్న కారణంగా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతుంది. తాజాగా ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు 1/2 కోటి దాటుతుంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి తాజా గణాంకాలు చూస్తే రోజుకు 15 లక్షల మంది అదనంగా ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు సంస్థల్లో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. మార్చి నెలాఖరులోగా 176 మంది ఆర్టీసీ సిబ్బంది పదవీ విరమణ పొందగా ఈ నెల నుంచి వచ్చే డిసెంబర్ నెల వరకు 1354 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. వీరిలో 750 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లే ఉండడం గమనార్హం. అయితే ఆర్టీసీలో ఒకవైపు ప్రయాణికులు గణనీయంగా పెరుగుతుండగా పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతుంది. దీంతో సంస్థలో ఖాళీలు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పెరిగిన ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో మరో 2 నెలలు కొత్త బస్సుల కొనుగోలు ఆర్టీసీకి ప్రణాళికగా రూపొందించింది. 2000 బస్సులు కొనుగోలుకు టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. ఈ కొత్త బస్సులు రోడ్డెక్కితే వాటికి నడిపేందుకు నిర్వహణకు అవసరమైనటువంటి సిబ్బంది కావాల్సి ఉంటుంది. ఇప్పటికే సంస్థలో భారీగా ఖాళీలు ఉండగా మంజూరైన పోస్టుల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫిబ్రవరి నాటికే కండక్టర్లు మినహా 9 విభాగాల్లో 25,965 మంజూరైన పోస్టుల సంఖ్య ఉండగా పనిచేస్తున్న వారి సంఖ్య మాత్రం 16,274, అంటే దాదాపు 9,691 ఖాళీలు ఉన్నాయి. అలాగే డ్రైవర్ పోస్టులు మొత్తం 22,174 కాగా పనిచేస్తున్న వారి సంఖ్య 14,000 పైచిలకు మాత్రమే ఉంది. అయితే విభజన సమయంతో పోలిస్తే ఆర్టీసీలో ప్రస్తుత బస్సుల సంఖ్య కూడా తగ్గింది. ఇప్పుడు తిరుగుతున్న బస్సుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని 3035 ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ యాజమాన్య ప్రభుత్వ ప్రతిపాదనలు పంపింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకునే అవకాశంగా ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీలో ఫిబ్రవరి నెలాఖరుకు 17,410 మంది కండక్టర్లు ఉన్నారు. ఖాళీల భర్తీ ప్రతిపాదనలో కండక్టర్ పోస్టులు మాత్రం లేవు. మరోవైపు ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర అధికారులు 60,000 ఏళ్ల పదవీ విరమణ పొందుతున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విరమణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇది పూర్తయితే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా ప్రభుత్వం ఉద్యోగులుగా మాదిరిగానే 61 ఏళ్లకు ఉంటుంది. అప్పుడు వచ్చే మార్చి వరకు పదవీ విరమణ ప్రభావం తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఆర్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్తో పోలిస్తే ఇప్పుడు మనం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సూచనల ప్రకారం 3035 అనేటువంటి పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది ఆర్టీసీ వర్గాలు అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు మహాలక్ష్మి పథకం తీసుకురావడం వల్ల మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ప్రయాణించినటువంటి అభ్యర్థులు, అంటే ప్రయాణించే అవకాశాలు, ప్రజలు ఉచితంగా ఎక్కువగా ప్రయాణిస్తున్నారు కాబట్టి రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి అదనపు భారం పడుతుంది. మరియు ఇప్పుడు ఈ మార్చిలో పదవీ విరమణ పొందేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ మార్చి నెలాఖరుగా 176 మంది ఆర్టీసీ పదవీ విరమణ పొందుతారు. మరియు వచ్చే డిసెంబర్ నెలకు 1354 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. వీరిలో 750 మంది పైగా డ్రైవర్లు, కండక్టర్లే ఉండడం గమనార్హం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే పదవీ విరమణ పొందుతున్నారు కాబట్టి ఇంకా పోస్టులు పెరిగేటువంటిది ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేశారు. 3035 పోస్టులు ఉన్నాయి. అది ఎన్నికల తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ 3035లో ఓన్లీ ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే ఉన్నారు. సో ఈ పోస్టులు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి రిటైర్మెంట్ జరుగుతుంది. ఇంకా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ మార్చి నెల నుంచి డిసెంబర్ నెల వరకు 1354 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. అయితే వీళ్ళ యొక్క ప్రక్రియ ఇంకా గవర్నమెంట్ అనేటువంటిది పూర్తి కాలేదు. అది ఉద్యోగుల విలీనం ప్రభుత్వ ఉద్యోగుల విలీన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇది పూర్తయితే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా ప్రభుత్వ ఉద్యోగులు 61 సంవత్సరాలకు వీళ్లకు పెంచుతుందా? పెంచితే మాత్రం అప్పుడు కొన్ని రిటైర్మెంట్లు అనేవి ఆగిపోతాయి. కాబట్టి వచ్చే నెల మార్చి వరకు మాత్రం పదవీ విరమణ జరుగుతాయి అనేటువంటిది తెలుస్తుంది. ఏదేమైనా ఈ సంవత్సరం లేదా వచ్చే సంవత్సరం పదవీ విరమణ జరిగిందనుకో 3035 పోస్టులకు ఆర్టీసీ అనేటువంటిది నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ సంవత్సరం జరగలేదనుకో వచ్చే సంవత్సరం మార్చి వరకైనా పదవీ విరమణ జరుగుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం పెంచితే 61 ఏళ్ళకైనా రిటైర్మెంట్ కావాల్సింది.
అప్పుడైనా కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అప్పుడు వస్తే 1354 మందికి వస్తుంది. ఇప్పుడైతే 3035. ఏదేమైనా కూడా ఒక 4000 నుంచి 5000 పరిస్థితి అనేటువంటిది ఆర్టీసీలో ఉద్యోగాలు అనేటువంటిది ఉన్నాయి అని తెలుస్తుంది. సో ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నారో వారికి ఇది ఒక మంచి అవకాశం. ఇలాగనే ప్రిపరేషన్లో ఉంటూ ఇది ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది సో ఈ యొక్క ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మే 4 వరకు లాస్ట్ డేట్ దరఖాస్తుల స్వీకరణ. అపరాధ రుసుముతో మే 25 వరకు అవకాశం. జూన్ 3న లాస్ట్ డేట్ పీజీ లాస్ట్ డేట్ పరీక్షలు. ఇది లాస్ట్ డేట్కి సంబంధించినటువంటి సో వచ్చినటువంటి ఆర్టికల్. మే 4 వరకు లాస్ట్ డేట్ దరఖాస్తుల స్వీకరణ. అపరాధ రుసుము అంటే ఫైన్తో మే 25 వరకు అవకాశం ఉంటుంది. 4 వరకు మాత్రం వితౌట్ ఫైన్, విత్ ఫైన్తో మే 25 వరకు ఉంటుంది. జూన్ 3న లాస్ట్ సెట్ పీజీ లాస్ట్ సెట్ పరీక్షలు ఉంటాయి అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ అనేటువంటిది తెలియజేయబడుతుంది. రాష్ట్రంలోని న్యాయశాస్త్ర కోర్సులోని 3 సంవత్సరాలు 5 సంవత్సరాల కోర్సులో చేరడానికి నిర్వహించే లాస్ట్ సెట్ 2024 సంవత్సరాల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మే 4 వరకు స్వీకరించనున్నారు. శుక్రవారం ఏప్రిల్ 25తో అపరాధ రుసుముతో దరఖాస్తులు స్వీకరణకు తుది గడువు గతంలో పొడిగించగా అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి వినతుల మేరకు మరోసారి అపరాధ రుసుము లేకుండా మే 4 వరకు పొడిగించినట్లు లాస్ట్ 2024 కన్వీనర్ బి విజయలక్ష్మి ఒక ప్రకటన తెలిపారు. ఇప్పటివరకు 32,000 పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. లాస్ట్ సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న జారీ చేశారు. మార్చి 1 సోమవారం ఏప్రిల్ 15 వరకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తును ఆన్లైన్లో స్వీకరించారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తును మే 4 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. అపరాధ రుసుముతో మే 25 వరకు దరఖాస్తును స్వీకరించనున్నారు. 3 సంవత్సరాల లాస్ట్ డేట్ పరీక్షను జూన్ 3 ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. పీజీ లాస్ట్ డేట్ 5 సంవత్సరాల లా కోర్సుల ప్రవేశాలకు జూన్ 3న మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇది లాస్ట్ సెట్కు సంబంధించినటువంటిది. 3 సంవత్సరాలు మరియు 5 సంవత్సరాలు 2024 సంవత్సరం లాస్ట్ సెట్. ఇది మే 4 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేదు. అంతకుముందుకు సో ఏప్రిల్ 25 వరకు ఉండే, అక్కడ నుంచి మళ్ళీ ఏం చేశారంటే వన్ టైం ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మే 4 వరకు అనేటువంటిది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫైన్ లేకుండా వితౌట్ ఫైన్ అనేటువంటిది. ఇప్పుడు అపరాధ రుసుముతో విత్ ఫైన్తో మరీ కూడా మే 25 వరకు అవకాశం ఉంది. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలకు సంబంధించినటువంటిది. ఇది జూన్ 3న అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది పరీక్షలు అనేటువంటిది జరుగుతాయి. జూన్ 3న 3 సంవత్సరాల లాస్ట్ సెట్కి సంబంధించి ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. 5 సంవత్సరాల లాస్ట్ సెట్కి సంబంధించి పీజీ లాస్ట్ సెట్కి సంబంధించి జూన్ 3నే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది తెలియజేయడం జరిగింది. ఇది లాస్ట్ సెట్కు సంబంధించినటువంటి ఇది యొక్క ప్రకటన ఆర్టికల్. మరొక ఆర్టికల్ చూస్తే టెట్కు మాక్ టెస్టులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మాక్ టెస్టులను పాఠశాల విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. టెట్కు హాజరయ్యేందుకు ఈ ఏడాది 2,86,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదివరకు ఓఎంఆర్ పద్ధతిలో టెట్ నిర్వహించగా ఈ ఏడాది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. మే 20 నుంచి జూన్ 3 వరకు అనుకున్నారు. వెబ్సైట్ ద్వారా మాక్ టెస్టులకు హాజరై ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇది టెట్కు సంబంధించినటువంటి మాక్ టెస్టులు అనేటువంటిది ఆల్రెడీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. ఎందుకంటే సో లాస్ట్ ఇయర్ వరకు కూడా లాస్ట్ టెట్ వరకు కూడా ఓఎంఆర్ బేస్డ్ పద్ధతిలో ఉండేది. ఇప్పుడు సిబిటీ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అయితే ముందుగా అనుకున్నటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ మే 20 నుంచి జూన్ వరకు అని నిర్ణయించారు. దాని ప్రకారమే ఇప్పుడు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఉంది. కాబట్టి మాక్ టెస్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది ఆన్లైన్లో ఉంచడం జరిగింది. ఆ మాక్ టెస్ట్లకు ఆర్డర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏదేమైనా కూడా సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్ అనేటువంటిది పోస్ట్ పోన్ అవుతుందా లేదా అదే డేట్లలో జరుగుతుందా లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మే 27న ఉన్నాయి కాబట్టి ఆ రోజు లేదా దాని తర్వాత రోజు ఏమైనా ఉన్నటువంటి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసి తర్వాత కండక్ట్ చేస్తారనేటువంటి నిర్ణయం అనేటువంటిది తర్వాత తీసుకోవడం జరుగుతుంది. ఇది టెట్కు సంబంధించినటువంటి మాక్ టెస్ట్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనము ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేయడం వలన మరింత మందికి ఎక్కువ వ్యూవర్స్కి ఈ యొక్క కంటెంట్ అనేటువంటిది అందడం జరుగుతుంది. సో దానివల్ల ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.